హాయ్ గైస్, నమస్తే సినిమా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఈరోజు మనం రెడ్ ఐ మూవీ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇది ఒక 2005లో రిలీజ్ అయిన యూఎస్ఏ వాళ్ళది, తెలుగులో అయితే డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక డ్రామా అండ్ థ్రిల్లర్ అయితే ఉంటుంది. నాకైతే కొంచెం పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. ఆ నైట్ టైం థ్రిల్లర్ మూవీస్ ఎవరైతే చూస్తారో వాళ్ళకైతే మస్ట్ వాచ్ అని చెప్పాలి. ఇంకా అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ మాట్లాడేసుకుందాం. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసేయండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, లేసా అనే ఒక అమ్మాయికి హైట్స్ వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు అనమాట. అంటే ఫ్లైట్స్ ఎక్కడం ఇష్టం ఉండదు. ఆ అమ్మాయి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఫ్లైట్ జర్నీ చేయాల్సి ఉంటుంది. ఆ ఫ్లైట్ జర్నీలో ఒక అతను పరిచయం అవుతాడు. అతని వల్ల అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఆ అమ్మాయి తప్పించుకొని బయట పడిందా లేదా, అసలు ఏం జరిగింది అతని వల్ల అనేది ఇంకా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి మాట్లాడంటే, పక్కగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా, చాలా డ్రాగ్ చేసి చాలా స్లోగా అయితే ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం ట్విస్టులతో కానీ కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది ఓవరాల్గా అయితే. వీళ్ళ పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే, ఈ అమ్మాయి హీరోయిన్ రోల్ ప్లే చేసిన అమ్మాయి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది అని చెప్పాలి. ఇంకా మెయిన్ మెన్షన్ రోల్ ఏంటంటే, విలన్ రోల్గా యాక్ట్ చేసిన అతను చాలా బాగా నెక్స్ట్ లెవెల్ ఇంటెన్సిటీ అయితే పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పుకోవాలి. ఇంకా టెక్నికల్ విషయం మాట్లాడాలంటే, డైరెక్టర్ కొంచెం గ్రిప్పింగ్ అని ట్రై చేశాడు, బట్ స్లో నరేషన్ అని చెప్పాలి. ఇంకా సినిమాటోగ్రఫీకి అయితే కొంచెం నైట్ టైం సీన్స్ అయితే కొంచెం బాగా హ్యాండిల్ చేశారని చెప్పుకోవాలి. ఇంకా బీజిఎం అయితే కొన్ని సస్పెన్స్ సీన్లు కొంచెం చాలా బాగా హ్యాండిల్ చేశారు, చాలా బాగా అనిపించింది కొన్ని సీన్స్ అయితే. ఇంకా ఓవరాల్గా అయితే నాకు కొంచెం పర్లేదు ఫ్రెండ్స్, బాగానే అనిపించింది. వన్ టైం నైట్ టైం చూడాలనుకునే వాళ్ళకైతే మస్ట్ వాచ్ అని చెప్తాను. మిగతా టైమ్స్లో ఫ్రీగా ఉన్నప్పుడు ట్రై చేయొచ్చు అని చెప్తా. ఓవరాల్గా అయితే నన్ను అడిగితే ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ పక్కనేస్తాను, చూసేయండి. ఈ సినిమాకి రేటింగ్ కరెక్టా కాదా, ఆల్రెడీ మీరు ఈ సినిమా చూసింటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.